ఈ సినిమాకి 200 పెట్టొచ్చా చూద్దాం రండి, ఓకేనా. సో ఫైనల్గా రివ్యూ లోకి వెళ్తామా. సో నారి నారి నరమ మురారి ఈ మూవీ చూశాక నా ఒపీనియన్ ఏంటంటే నచ్చింది బాయ్, నచ్చింది. చాలా నవ్వుకున్నా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు. అరే ఏంటి అసలు నాకు తెలిసినంత వరకు సంక్రాంతి మూవీస్ అన్నీ హిట్ వచ్చేసాయి బా. లాస్ట్లో సంక్రాంతి విన్నర్ శర్వానందదే అనుకోవచ్చు. సో సినిమా మొత్తం నాకు చాలా హిల్లారియస్గా నవ్వుకున్నా. సో ఈ మధ్య కాలంలో సంక్రాంతికి వచ్చిన మూవీస్ అన్నీ ఇలా నవ్వుకోవడం చాలా బాగా అనిపించింది నాకు. సో మొత్తం రివ్యూకి వెళ్తే, సో శర్వానంద్ పెళ్లి చేసుకున్నాక తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చాక తన లైఫ్ తలకిందలు అయ్యింది, ఎలా అయ్యిందో. సో తర్వాత ఏమేమి జరిగాయో లైఫ్లో, అదే మూవీ కాన్సెప్ట్. సినిమాలో అయితే అవుట్ అండ్ అవుట్ కామెడీ అనమాట. మన నరేష్ గారు అయితే సూపర్ డూపర్గా నవ్విచ్చేస్తారు. నరేష్ అస్సలు ఇంత బాగా నవ్విస్తారు అని మనకి తెలుసు, బట్ ఈ సినిమాలో కామెడీ పోర్షన్ అంతా మన నరేష్ గారిదే. అండ్ శర్వానంద్ గారు ఈసారి ఇచ్చి పడేశాడబ్బా, ఈసారి హిట్ వచ్చేసింది అంతే. ఇంకా మూవీలో హీరోయిన్స్ మామూలుగా బీభత్సం చేయాలి. సో సాంగ్స్ ఓకే ఓకే, ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోరు ఓకే ఓకే, బట్ కామెడీ మాత్రం పిచ్చి పీక్స్కి వెళ్ళింది తెలుసా. సినిమాలో చాలా పోర్షన్స్ బాగా నచ్చాయి అబ్బా. ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా బాగుంది, అండ్ సెకండ్ హాఫ్ వెరీ గుడ్. అండ్ ఈ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కన్నా మొత్తం సినిమా అయితే చాలా బాగుంది అబ్బా. నేను పెట్టిన 200కి వర్తి ఈ మూవీ, ఓకేనా. సో సినిమా మాత్రం బాగుంది. సో వెళ్ళి ఫ్యామిలీతో చూడొచ్చు అంటే, సో ఎస్ చూడొచ్చు. మూవీ అయితే చాలా బాగుంది, వెళ్ళి చూడండి. అండ్ సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా రివ్యూ అనేది మనం ఇచ్చేసాం. సో మీరు ఒక్కటే చేయాలి, ఒక సబ్స్క్రైబ్ చేసి మన రివ్యూని చూడాలి, లేదా చూడకుండా లైక్ కొట్టినా కొట్టండి, ఓకేనా. లైక్ కొట్టి సో సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. ఓ ఇంకా ఇంకా మరిన్ని రివ్యూ కోసం, మరిన్ని మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది మూవీ, మీరు వెళ్తున్నారా లేదా అని కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.